మా రాహుల్ గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు నీ చరిత్ర నాకు తెలియదారా భయ్? ఒక్క హీరోయిన్కి నువ్వు ఎంత ఇచ్చినావు నువ్వు మంత్రిగా? 2022 జనవరి 24 తారీఖు నాడు అరే నువ్వు ఒక్క హీరోయిన్కి 100 కోట్లు ఇచ్చి ఒక విల్ల కొనిచ్చి ఆర్డీఏ కారు కొనిచ్చింది మాకు తెలియదారా? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని చెప్పరా తెలంగాణ ప్రజలకు? ముంబైలో నీవో ఏ హోటల్లో దిగినవో నేను చెప్పన్నా. ముంబైలో నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. నేను అందుకోసమే చెప్పిన. నేను ముంబైలో తాజ్కృష్ణ హోటల్లో దిగి 328 రూమ్ నెంబర్లో ఉండి నువ్వు ఒక హీరోయిన్ ఇక్కడ వచ్చినటువంటి హీరోయిన్కి ఆర్టీ కారు కొనిచ్చావు, 100 కోట్లు ఇచ్చావు. 35,000 కోట్లతోని నీవు ముంబైలో విల్ల కొనిచ్చినవా ఒక హీరోయిన్కి? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా భయ్? 35,000 చిల్లర 35 కోట్లు సారీ 35 కోట్ల 770 ఏదో 77,000 ఏదో ఉంది. 35,077 రూపాయలతోని ఒక విల్ల కొనిచ్చావు హీరోయిన్కి. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా? హీరోయిన్ బెదిరిస్తే, నన్ను లొంగ తీసుకున్నావని బెదిరిస్తే ఆ హీరోయిన్ పేరు చెప్పను దయచేసి, ఎందుకంటే ఆమె ఆడపిల్లలతో భద్రం చేయకూడదని చెప్తలేను. ఆమె ఫోటో ఉంది, ఆమె మాట్లాడిన రికార్డు కూడా ఉంది. ఆమెను హైదరాబాదులో నువ్వు మోసం చేసినవని నిన్ను బెదిరిస్తే, నన్ను వాడుకున్నావు, నన్ను వాడుకొని నా జీవితం నాశనం చేసినవని బెదిరిస్తే, ముంబైకి నేను వస్తున్నా అని అర్జెంటుగా పోయి ఆర్డీ కారు బుక్ చేసి ఆర్డీ కారు ఇచ్చి వెంటనే ఒక విల్ల కొనిచ్చి 35 కోట్ల 77,000తోని విల్ల కొనిచ్చి నువ్వు 100 కోట్లు ఆమెకు వేరే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించావు. ఒక కాంట్రాక్టరు ఒక జ్యువెలర్ షాప్ ఇద్దరితోని 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించావు హైదరాబాద్ నుండి. ఇది వాస్తవం కాదా? ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుండి వచ్చింది? 2022 జనవరి 24 తారీఖు నాడు ఎక్కడి నుండి వచ్చింది? తాజ్కృష్ణ హోటల్ ఉన్నది వాస్తవం కదా? ముంబైలో సముద్ర తీరం పక్కకు తాజ్కృష్ణ హోటల్లో ఉన్నది రాబాయి. ఇది గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మా మీడియా వాళ్ళకు తెలియదు కదా పాపం. ముంబై అంటే అక్కడ తాజ్కృష్ణ హోటల్ ఎక్కడ ఉన్నదని వీళ్ళు అనుకుంటారు. సముద్ర తీరం పక్కకు ఉన్నదిరా. నీ డాటా అంతా నాకు తెలియదు అరబై. నీ ఉన్న రూమ్ నెంబర్లతో సహా ఢిల్లీలో పోతావు. ఢిల్లీలో పోయి ఆమె మైసూర్లో సినిమా షూటింగ్లు ఉన్న అమ్మాయి, కొత్త అమ్మాయి, సినిమా షూటింగ్లు ఉన్న అమ్మాయిని నువ్వు ఢిల్లీలో లలిత్ హోటల్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా అరబై? 777 రూమ్ నెంబర్కు తెప్పించుకున్నది వాస్తవం కాదా? బెదిరించి 50 కోట్లంటే నీకు ఇస్తాను, తొందరగా రాకపోతే బాగుండదు, లేకుంటే సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఉండవు. మైసూర్లో ఉన్న అమ్మాయిని, సినిమా షూటింగ్లో ఉన్న అమ్మాయిని 2022 మార్చి 3 తారీఖు నాడు ఏడికి తెప్పించుకున్నావు భయ్? మార్చి 3 తారీఖు నాడు ఢిల్లీలో లలిత్ హోటల్కు తెప్పించుకున్నది వాస్తవం కదా? 770 రూమ్ నెంబరు 50 కోట్లు ఆమెకి ఇచ్చింది వాస్తవం కాదా? వాస్తవం కాదా? కాకపోతే మీడియాకు చెప్పు. అరే పార్కాయత్ నుంచి మొదలుకుంటే ముంబైలో ఏ హోటల్లో ఉన్నావు, ఢిల్లీలో లలిత్లో ఉన్నది వాస్తవం కాదా? మరి ఇవన్నీ సాక్ష్యాలు రాబాయి. ఈ డబ్బంత ఎక్కడి నుండి వచ్చింది నాకు చెప్పు. సినిమా హీరోయిన్లను, అమ్మాయిలను, కొత్తగా వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను
నువ్వు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒకరినేమో ముంబైకి తెప్పించుకుంటావు, ఒకరినేమో ఢిల్లీకి తెప్పించుకొని నీవు వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళను బెదిరిస్తే నీ మాటలు రికార్డు చేసినటువంటి అమ్మాయిని రికార్డు చేస్తే నీకు మంచి విల్లా కొనిస్తా, బెంగళూరులో మంచి విల్లా కొనిస్తా, 50 కోట్లు ఇస్తాను చెప్పడంతో ఒక మధ్యవర్తితోని, ఒక సినిమా డైరెక్టర్ మధ్యవర్తితోని ఆమె సైలెంట్గా ఉండిపోయింది. ఆమెను బెదిరించావు. ఎంతమంది జీవితాలను నాశనం చేసిన వాడు నువ్వు. అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టే కదా ఆస్తులు కోట్ల రూపాయలు నువ్వు సంపాదించిన అహంకారంతోనే కదా ఇవన్నీ వేసుకుంటూ వచ్చావు. ఒక్కటి కాదు, 2 కాదు, నీకు ఇంకా ఉన్నది. ఇంకా నీ ఎపిసోడ్ అంతా ఇంకా నా దగ్గర ఉన్నది. నువ్వు దుబాయ్లో ఏ విల్లాలు ఉన్నావు, ఎక్కడున్నావో అది కూడా నేను బయట పెడతా. నువ్వు తొందరపడకురా భయ్, నువ్వు తొందరపడకు. ఎవరైతే నీ బినామీ ఉన్నాడో వాడిని చంపితే ఇవన్నీ సమస్యలని పోయినాయి అనుకోకు. మొత్తం రికార్డ్ అంతా నా దగ్గర ఉంది. దుబాయ్లో నువ్వు ఏ విల్లాలు ఉన్నావు, ఎక్కడున్నావు, అక్కడ ఎవరిని తెప్పించుకున్నావో, వాళ్ళకి అక్కడ ఎన్ని విల్లాలు కొనిచ్చినావు, ఎంతమంది అమ్మాయిలను ఆడబిడ్డలను మోసం చేసినవురా భయ్. నువ్వు ఏం తమాషాలు చేస్తున్నావా? లుచ్చానా కొడుక, నువ్వు దుబాయ్లో ఏం చేశావో, లండన్లో ఏం చేశావో మొత్తం నా దగ్గర ఉంది. మొత్తం నీ డాటా అంతా నా దగ్గర ఉంది. కలకత్తాకు పోయి కలకత్తాలో నువ్వు ఏం చేశావో మొత్తం నా దగ్గర ఉంది రే భయ్. నువ్వు 10 ఏళ్ల మంత్రిగా హైదరాబాద్ పార్క్ ఎత్తు నుంచి మొదలుకుంటే ఇండియా మొత్తంలో దాదాపు 3-4 రాష్ట్రాలలో నువ్వు మకాం వేశావు. ఇది వాస్తవం కాదా? ముంబైకి నువ్వు ఎన్నిసార్లు పోయినావో నా దగ్గర ఉందిరా. ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, బయట పెడతా. తొందరపడకు. పార్క్ అయితే మొదలు బయట పెట్టినా ఇప్పుడు 2వది. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు, ఎంత వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశావు, ఆర్టికార్ ఎక్కడ కొనిచ్చావు, విల్లా ఎట్లా కొనిచ్చావు, విల్లా డబ్బులతో సహా నా దగ్గర రికార్డు ఉందిరా భయ్. 100 కోట్లు 3 నెలలు వాడుకున్నావు అమ్మాయిని, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి. నీ అహంకారంతో నువ్వు సినిమా అంటే నీవు అధికారంలో ఉన్న అయ్యా ముఖ్యమంత్రి, నేను మంత్రి, నన్ను ఏం చేస్తారు అన్నది దాంతో. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాకపోతే చెప్పురాబాయ్, నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పురాబాయ్. అరే నేను మీడియా ముందు చెప్తున్నా, నీకొక్కవేళ ఒక అయ్యకు ఒక అవ్వకు పుట్టినోడు అయితే నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పురా, నేను చెప్పేది వాస్తవం కాదని. అరే లుచ్చానా కొడుక, నువ్వు గివ్విని తప్పులు చేసి మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడతావురా లుచ్చానా కొడుక, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడతావురా నువ్వు. ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారు కష్టపడొచ్చిండ్రా భయ్. ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రి అయినరా కష్టపడుకుంటా, అంచెలంచెలు ఎదుక్కుంటా, ఈ ప్రజల సమస్యల మీద కొట్లాడుకుంటా, పోరాడుకుంటా, కడుపు కట్టుకొని నిద్ర లేకుండా తిరిగి కష్టపడి ముఖ్యమంత్రి అయినరా భయ్. ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన కరెక్ట్గా నిద్రపోతలేడరా భయ్. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మా రాహుల్ గాంధీని మాట్లాడతావు. ఒక చీటరు, ఒక చిల్లర కొడుకు నువ్వు. నీ కుటుంబానికి చరిత్ర ఉండదు, నీకో చరిత్ర. ఏంద్ర చరిత్ర అంటున్నావు? నాకు అర్థం కాలే.